హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా ఫ్రెండ్స్, థంబ్నెయిల్ చూడగానే మీకైతే వీడియో ఏంటి అన్నది ఆల్మోస్ట్ అర్థమైపోయింది కదా. సో ఈరోజు మన వీడియోలో ఐరన్ కడాయి, ఐరన్ ప్యాన్ అండి. దాన్ని ఎలా క్లీన్ చేయాలి, ఎందుకంటే అది తుప్పు పడుతుంది మనకి మెయిన్గా. సో అది మనం ఒక్కసారి క్లీన్ చేసామంటే 6 మంత్స్ అయినా అది తుప్పు పట్టకుండా అలాగే ఉంటుందండి. సో అది ఎలాగో ఇప్పుడు చూసేద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, చూసారా ఎంత నల్లగా అయిపోయి తుప్పు పట్టిపోయిందో. సో ఇది నేను మీకు చూపించడానికని ఇలా పెట్టాను అనమాట, లేకపోతే నేనైతే ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాను. సో మనం ఇది ఒక్కసారి కొంచెం కష్టపడి మనం క్లీన్ చేసుకున్నామా అంటే మనకు 6 మంత్స్ అయినా 7 మంత్స్ అయినా అది తుప్పు రాకుండా ఇట్లా నల్లగా కాకుండా ఉంటుందన్నమాట. సో మళ్ళీ దానికి మనం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదు. మన ఇంట్లో ఉండే ఏమంటారు పాడైపోయిన నిమ్మకాయలు ఉంటాయి కదా, కొంచెం పాడైపోయిన నిమ్మకాయలు లేదు మంచి ఉంటుంది. మనం ఇది వేస్ట్ చేయడం కంటే నిమ్మకాయల్ని ఇట్లా వీటిని తోమడానికి యూజ్ చేసుకుంటే యూజ్ అవుతుంది కదా అని. సో ఇక్కడ నిమ్మరసం అంతా వేసానండి. ఒక 2-3 నిమిషాలు నిమ్మరసం వేసి బాగా రుద్దండి దాన్ని, అదే నిమ్మకాయతో. అప్పటికేం క్లీన్ కాదనుకోండి మనకి, కాకపోతే అలా రుద్ది ఇంకా అవసరం అనుకుంటే మీకు మధ్యలో ఇంకో నిమ్మకాయను కూడా యూజ్ చేసుకోవచ్చండి. అలా రుద్ది ఏంటంటే మనం దాదాపు 20 మినిట్స్ అలాగే పెడదాం దాన్ని పక్కన. సో అందుకని 2-3 మినిట్స్ నిమ్మకాయని బాగా దానికి తోమడం అన్నమాట. అది అంత తొందరగా వెళ్ళదు కదా, జిడ్డు బాగా తుప్పు బట్టి ఉంది. సో అందుకని నేను 20 మినిట్స్ అలా పక్కన పెడతానండి దాన్ని. 20 మినిట్స్ తర్వాత నేను మీకు చూపిస్తాను అనమాట. ఇంకా మధ్యలో మీకు ఈ నిమ్మకాయ సరిపోలేదు, ఇంకా అది వదలట్లేదు అనుకుంటే ఇంకా నిమ్మకాయ వేసి కూడా మనం రుద్దొచ్చండి ఆ టైంలో. ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, 20 మినిట్స్ తర్వాత నేను ఇంకా బాగా పాడైపోయిన ఇంకో నిమ్మకాయ అంటే అది కూడా వేసి రుద్దాను. సో నెక్స్ట్ ఏంటంటే ముగ్గు అండి, మనం వాకిట్లో వేసుకునే ముగ్గు ఉంటుంది కదా. సో ఆ ముగ్గు ఇంకా మనకు కొత్తగా ఏమీ వద్దు, క్లీన్ అయిపోద్ది మన ఐరన్ కడాయి అనేది. ఇక్కడ నేను కొబ్బరి పీసు తీసుకున్నానండి. మనం వేరేది ఏది పెట్టినా కానీ అంత క్లీన్ కాదు, మనకు కొబ్బరి పీసు తోటే అది నీట్గా క్లీన్ అవుతుందన్నమాట. కొంచెం బెల్లం వేసి ఒక్కసారి మనం ఇలా చేసామంటే చెప్పాను కదా, ఇంకా అది మళ్ళీ తుప్పు పట్టడం అలాంటిది ఏమి ఉండదు. సో నేను ఇది కడిగి చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు, ఇది తోమేసి. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత క్లీన్ అయిపోయింది. సో మీరు దీన్ని తోమేసామా పెట్టామంటే మళ్ళీ చిలుము వస్తుందండి, కంపల్సరీ మళ్ళీ తుప్పు పడుతుంది మనకి. సో అలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే మనం కడగగానే ఒక మంచి క్లాత్ తీసుకొని తుడిచేయండి వాటర్ మొత్తం. వాటర్ ఇంకే వరకు మనం పెట్టినా కానీ తుప్పు పడుతుంది మళ్ళీ అది. సో వాటర్ మనమే తుడిచేసి కాసేపు గాలికి పెట్టండి. ఉన్న ఏదైనా ఎక్స్ట్రా వాటర్ కొంచెం ఉన్నా కానీ ఆరిపోతుందన్నమాట. సో దీని తర్వాత ఒక స్పూన్ అండి, ఒక టీ స్పూన్ ఆయిల్, మనం కర్రీస్లో వేసుకుంటాం కదా, డైలీ యూజ్ చేసే కర్రీస్లో వాటికి యూజ్ చేసే మంచి నూనె అనుకోండి, ఆయిల్ వేసి బాగా రుద్దండి. చేతితోటి చేస్తేనే ఈ ప్రాసెస్ బాగుంటుందండి. సో ఇలా పెట్టామంటే ఇలా పెట్టి మీరు ఇలాగే పెట్టేయండి, అంటే దాన్ని ఉల్టా పెట్టకుండా, అంటే కొంతమంది ఇట్లా ఉల్టా పెట్టేస్తారు కదా కిందికి, అలా పెట్టకుండా ఇలాగే పెట్టండి. అలా పెడితే ఏంటి అంటే మన నూనె మొత్తం కారిపోతుంది, మళ్ళీ తుప్పు పడుతుంది. సో అందుకని ఇలాగే పెట్టండి. మీరు ఒక 6 మంత్స్ తర్వాత కూడా తీసి చూడండి, కొంచెం నల్లగా దుమ్ము పట్టినట్టు అట్లా అవుతుంది, కానీ ఇలాగే ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేసి చెప్పండి మీ కడాయి నీట్ అయ్యిందా లేదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.
నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.